అందు ప్రేమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 22-23 వచనాలు. సృష్టి యావత్తు ఇదివరకే ఏకగ్రీవంగా మొలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఈ మాటలు రోమీలకు రాసిన రోమీ సంఘానికి పౌలు గారు రాసిన ఉత్తరంలో మనం చూస్తున్నాం అనమాట. పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు కదా, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదాం. అంటే ఎప్పుడైతే ఆదాము అవ్వ తప్పు చేశారో అప్పుడు నేల మొదట శపింపబడినట్టుగా మనము చూస్తామన్నమాట. అప్పటి నుండి కూడా సృష్టి అంతా కూడా ఏకగ్రీవంగా మూలుగుతూ ప్రసవేదన పడుచున్నదనమాట. అంటే ఈ సృష్టి శపింపబడింది, ఆ శాపము నుండి విమోచనము కొరకు సృష్టి అనేది చూస్తూ ప్రసవేదన పడుతున్నట్టుగా మనం చూడగలం. ఇక్కడ పౌలు గారు మనల్ని కూడా గుర్తు చేస్తున్నారు. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. యేసయ్య మన కొరకు సిలువలో చనిపోయి శాపం నుండి పాపం నుండి విడుదల కలగజేసిన ఇంకా ఏదైతే ఆత్మ యొక్క ప్రథమ ఫలములు ఉన్నాయో వాటిని మనం పొందడానికి దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు శాపము నుండి పాపం నుండి విడిపింపబడ్డాము. కానీ ఆదాము రక్తంలో నుండి వచ్చిన ఆ యొక్క బలహీనతల్లో నుండి మనం విడిపింపబడ్డానికి మనం కూడా మూలుగుతున్నామట. ఏ బలహీనత అయితే మనము జయించలేకపోతున్నాము ఆ బలహీనత కొరకు మూలుగుతూ దేవుని వైపు మనం చూస్తున్నాము అని ఇక్కడ పౌలు గారు గుర్తు చేసినమాట. అంటే సృష్టి యావత్తు కూడా మూలుగుతుంది. ఇంకొకటి మనము కూడా మన ప్రథమ ఫలములు పొందడానికి దత్తపుత్రత్వం కొరకు మన దేహ విమోచనం కొరకు మనము మూలుగుతున్నాము అని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, మనము దేని విషయంలోనూ జయించలేకపోతున్నామో దానికి మనం బానిసలమైతే ఎప్పుడైతే మనం జయించిన వారికి ఉంటామో మనల్ని బట్టి సృష్టి ఆనందించేదిగా ఉంటుందన్నమాట. మనము విమోచింపబడ్డమే కాదు, మనము మన బలహీనతలు జయించి దేవుని యొక్క సర్వ సంపూర్ణతను పొందుకున్నప్పుడు ఈ సృష్టి కూడా మనతో పాటు ఆనందిస్తుంది అని ఇక్కడ పౌలు గారు మనకి తెలియజేస్తున్నమాట. ఎప్పుడైతే మనము విమోచనం పొందుకుంటామో ఆ విమోచనంలో నుండి అనేక మందికి విమోచనముని కలగజేయగలుగుతాము. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, ఏ బలహీనత ఉన్నా, ఏ అనారోగ్యం ఉన్నా, ఏ శోధన ఉన్నా, ఏ సమస్య ఉన్నా మనము జయించే వారిగా ఉన్నాము. ఆదాములో నుండి ఎలాగైతే మనకి పాపము వచ్చిందో అలాగే యేసయ్య రక్తంలో నుండి మనకి జయము అనేది వచ్చింది అని ఈరోజు దేవుడు మనకి తెలియజేస్తున్నారు. ఏదైతే మనము పోరాడుతున్నామో అది జయించిన వారంగా అనేక మందిని ఆ జయము చూపించే వారంగా విశ్వాసంలో మన జయము చూసి అనేక మంది విశ్వాసంలో నిలబడే వారంగా మనం ముందుముగాక. దేవుని కృప మన అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.